హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఏంటి ఇల్లు వేరేది చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, అమ్మ అయితే అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనింది. ఏంటా పని అని చెప్పి నేను చెప్పకుండా ఇంటికైతే వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఇంటికి. బయటకి ఎడపెట్టుందో అమ్మ చూసారా ఏం చేస్తుందో లోపల. అంత అర్జెంట్ పని ఏంటనుకుంటున్నారేమో, ఫోన్ నొక్కుతుందనమాట. మా అమ్మల ఇంటికి అక్వేరియం ఉంటుందండి, చాలా ఫిష్లు ఉండేవి. ఈ మధ్యన ఇల్లు షిఫ్ట్ అవడంలోని మొత్తము ఫిష్లన్నీ చనిపోయినాయి అనమాట. ఒక్కటే ఉంది, నవ్వుతుంది చూసారా, నా కొడుకుతో మాట్లాడుతుంది. ఇక్కడ అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే నా కొడుకు డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఇంటి దగ్గర ఉండమ్మా, టిఫిన్ చేసి వెళ్దు కానీ మండే కదా అని చెప్పంటే, లేదు లేదు మజ్జిగ కల్పించావు కదా, ఇంకా ఆకలి లేదు నాకు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఊరెళ్ళి వచ్చిందనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నిన్న అయితే మా అమ్మ. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. నా వేషాలు చూడండి, నా కొడుకు చేసే బాధలు కష్టాలు, నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో మా అమ్మకి చెప్తున్నాను. చాలే అమ్మ, నువ్వు ఒక్కదానివే పడుతున్నట్టు అని అంటే ఇక్కడ తెగ బాధపడిపోతున్నాను నేనైతేని. నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు అని చెప్పేసి, సరేలే అయితే ఇంకేం చేస్తాము అన్నట్టు నేను ఇంకా అటు ఇటు తిరిగి బిల్డప్ వేస్తున్నాను అనమాట. అక్కడ యాక్చువల్గా నేను మోక్షిత్ ఏడిపిస్తున్నాడు, అని ఎత్తుకోకుండా నేను నాటకాలు అయితే వేస్తున్నాను. వాళ్ళ డాడీ చూసి నా చేతిలోంచి ఫోన్ అయితే లాగేసుకున్నాడండి. ఏంటో సమ్ టైమ్స్ ఇలానే చేస్తూ ఉంటాను, పిచ్చి పిచ్చి పనులన్నీ. ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అమ్మాయిల ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన వెంటనే ఇంట్లో అయితే ఇంక టిఫిన్ చేయలేదు, నా ఒక్కదాని కోసమే అని చెప్పి. మా ఆయన కూడా టిఫిన్ తిన్నని చెప్పారు. ఇంకొక్కదానికి ఇంట్లో ఏం వండుకోవాలా అన్నట్టు బయట తినేద్దాం కదా అని వెళ్తే, ఇక్కడ నా కొడుకు నా దగ్గర కూర్చోడంటండి. అసలు నా వైపే చూడట్లేదు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఎదరు కూర్చొని బండి నడిపెత్తాడంట. అమ్మ బాబోయ్, బండి పిచ్చి అయితే మామూలుగా లేదండి. అసలు బండి అనేది కన్ఫామ్ ఉండాలి ఇంకడికి. ఈవినింగ్ ఒక రైడు, మార్నింగ్ ఒక రైడు ఉండాలి. ఎండని ఉండదు, చలని ఉండదు. ఎలా అలవాటైందో తెలియదు, ఎందుకో తెలీదు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎక్కువగా నేను బయట అయితే తిరిగేదాన్ని, అది ఆడికి కూడా అలవాటు అయిపోయినట్టుంది. చూసారా, ఇదివరకు టిఫిన్ హోటల్లో నెతుక్కోవడానికి చాలా టైం పట్టేది, ఇప్పుడు అలా కాదు. ఎక్కడున్నా ఒక 2-3 షాపుల గ్యాప్లో టిఫిన్స్ అయితే చాలా ఉంటుంది. అన్నున్నా కొన్ని దిక్కునే బాగుంటాయండి బాబు. ఇక్కడైతే ఫ్రాన్స్ ఫ్రై ఉండేది ఇది వరకు, ఇక్కడ చికెన్ పకోడీ పెట్టేశారు. ఇక్కడైతే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ఫైనల్లీ టిఫిన్కి అయితే వచ్చేసామండి. ఎప్పుడూ చెప్తుంటాను కదా, అక్కడికే వచ్చేసాను. నాకు ఇక్కడే తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా మరీ దూరం రాలేను అనేటప్పుడైతే తప్ప ఇక్కడే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే తింటూ ఉంటాను. మా ఓడైతే బాగా ఏడిపిస్తున్నాడు. ఇక్కడ టిఫిన్ అయితే చెప్పాను కదా, టిఫిన్ తీసేసుకొని వచ్చేసాను అనమాట. చట్నీ అయితే వేసుకొని దోశ చెప్పానండి, ఏమీ తినాలనిపించలేదు. యాక్చువల్గా నాకు చాలా ఆకలేసింది ఒక్క టైంలోనే. కానీ అప్పుడు మా ఆయన బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. నాకు ఇంకా ఆకలేసి ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న వాటిని ఏయో తినేసాను. అవి తిన్నాక నాకు ఆకలి అయితే పోయింది. చూసారా, అడ్రస్ కోసం అని చెప్పి హాస్పిటల్ చూపిస్తున్నాను. ఏంటో నేను నాకు అడ్రస్లు చెప్పడం అంతగా రాదు, ఆ లెఫ్ట్లో ఆ రైట్లో చెప్పలేక. ఇక్కడైతే నడిచి వచ్చేస్తున్నాను. నా కొడుకు వాళ్ళ డాడీని చూసి నవ్వు అనమాట. మా అమ్మోళ్ళు నవ్వేసుకోవట్లేదు. వాళ్ళ డాడీ అంటున్నారు, నడిచి వెళ్ళిపోతారా ఏంటి అని చెప్పేసి. లేదు, ఇప్పుడే తిన్నాను కదా అని చెప్పేసి నేనైతే ఒక 2 రేగుడియాలు కొనేసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకుని నిద్రపోద్దామని చెప్పేసి చాలా స్టెంట్లే వేశాను. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.